మూవీ లవర్స్ అందరికీ నమస్తే. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయినటువంటి కొత్త థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ. ఇందులో హీరోగా శ్రీ విష్ణు గారు నటించారు. ఈసారి ఆయన ఎప్పట్లాగా రొటీన్ గా కాకుండా, అంటే కామెడీగా కాకుండా రొటీన్ కి భిన్నంగా పూర్తిగా థ్రిల్లర్ జోనర్ లోకి వచ్చారండి. మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒక్కసారి మాత్రం చూడొచ్చు అనిపించేలా ఉందండి ఈ సినిమా. కానీ క్లైమాక్స్ దగ్గర కొంచెం లాజిక్ మిస్ అయింది అనిపించింది. ఇంకా విలన్ క్యారెక్టర్ కి కూడా అంత డెప్త్ ఇవ్వలేదేమో. అయినప్పటికీ సినిమా మొత్తం హీరో సెంట్రిక్ గా, ఎంగేజింగ్ గా అలా వెళ్ళిపోతుంది అంతే. ఇది చాలా హెవీ థ్రిల్లర్ అనేవి కాదండి. హెవీ థ్రిల్లర్ మూవీ ఏం కాదు. మర్డర్స్ మీద కంటే మైండ్ గేమ్, సస్పెన్స్, విలన్ క్యారెక్టర్, ఈ మూడింటి మీదే స్టోరీ ఎక్కువగా రన్ అవుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ స్టోరీ బేసిక్ ఏంటంటే, బేసిక్గా ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, స్వేచ్ఛ అనేటటువంటి న్యూస్ పేపర్లో పనిచేసే హీరో ఒక డెత్ ని వేరే కోణంలో చూస్తాడు. అది సాధారణ డెత్ కాదండి, మర్డర్ అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానం మన హీరో గారికి వస్తుంది. అక్కడి నుంచి హీరో ఎవరైతే ఉన్నారో హీరో గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అసలు అది మర్డరేనా, విలన్ ఎవరు, చివరికి ఏం జరుగుతుంది, అదే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇక ఈ మూవీలో వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, శ్రీ విష్ణు గారి యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రోల్ కి తగ్గట్టుగా బాగా సెట్ అయ్యారు. విలన్ ని మొదటిసారి చూపించేటటువంటి ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్ గా అనిపిస్తుందండి. అంటే గతంలో మనం చూసినటువంటి సినిమాల్లో కాకుండా చాలా భిన్నంగా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. ఇక ఇంటర్వెల్ సీక్వెల్ ఏదైతే ఉందో, ఇంటర్వెల్ కి ముందు ఒక 10 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత మరో 10 నిమిషాలు మూవీకి మంచి కిక్ ఇచ్చేటటువంటి సీన్స్ పండుతాయి. ఇంటర్వెల్ సస్పెన్స్ కూడా చాలా బాగుందండి. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మూవీకి చాలా ఇంపాక్ట్ఫుల్ గా క్రియేట్ చేయండి. పంతాన్ని అంతం అనేటటువంటి బీజిఎం చాలా ప్రత్యేకంగా చాలా బాగుంది. రీ రికార్డింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీకి సంబంధించి మైనస్ పాయింట్స్ ఏంటి అని చూసినట్లయితే, హీరోయిన్ రెబా మోనికా జాన్ పాత్ర ఏదైతే ఉందో, పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఈ మూవీలో కొంచెం కేర్లెస్ గా కనిపిస్తుంది. ఆమె రోల్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో, చాలా తగ్గిందేమో అనిపించింది నాకైతే. క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా ఓవర్ గా అనిపించింది అండి. క్లైమాక్స్ ఫైట్ చాలా ఓవర్ గా అనిపించింది. బుల్లెట్స్ దిగినా, బుల్లెట్స్ పడినా, గాయాలైనా విలన్ సులభంగా బ్రతికిపోవడం కొంచెం లాజిక్ లెస్ గా అనిపించిందండి. అంటే గడ్డపాల అదే గుణపం లాంటిది దిగినా ఏదైనా సరే ఆ బ్రతికిపోవడం అనేది కొంచెం లాజిక్ లెస్ గా ఉంది అనిపించింది. స్టోరీ మొదట మర్డర్స్ తో బాగా స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత పూర్తిగా హీరో సెంట్రిక్ గా మారిపోతుంది. విలన్ గన్ తీసి పబ్లిక్ లో వాడిన ఒక్క సీసీ కెమెరాలో కూడా ఫేస్ కనిపించకుండా ఎస్కేప్ అవడం కొంచెం కన్వీనియంట్ గా అనిపిస్తుంది అంతే. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదేమో. విలన్ కి కాంట్రాక్ట్ కిల్లింగ్ తప్ప పెద్దగా బ్యాక్ స్టోరీ ఏం లేదు ఇక్కడ ఈ సీన్ లో. అంటే ఈ మూవీలో విలన్ అలా క్రియేట్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలి అంటే మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా థ్రిల్లర్ ఆడియన్స్ కి ఒకసారి ట్రై చేయొచ్చు అనే విధంగా ఈ మూవీ సాగుతుంది అనమాట. ఇక ఈ మూవీకి సంబంధించి నా స్పెషల్ రేటింగ్, అంటే నాకు తెలిసినంత మట్టికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75. 5 రేటింగ్ కి 2.75 మాత్రమే ఇవ్వచ్చు. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.